మొన్నటి బుధవారం రోజున మున్సిపల్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సెంటర్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి నేను అధికారులను నాకు 4కి చెప్పడం జరిగింది. నేను 4కి పోయినాక మరి స్థానిక కౌన్సిలర్ రాకముందే కూడా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. సరే, అవన్నీ మళ్ళా రగుడులో సమస్య ఏంటంటే, మరి ఏమనకముందే కొబ్బరికాయ కొడుతున్నా. నేను కొబ్బరికాయ కొట్టి లేస్తుండగా వ్యక్తులు బాగా ఇట్లా లొల్లి పెట్టిరు. లొల్లి పెడితే ఏమో మాట్లాడుతురు, ఏమో లొల్లి పెడుతురు అని నేను అన్నందుకు తన ఏమొడుతున్నావు, పళ్ళు రాలగొడతా అని అన్నది. మరి పళ్ళు రాలగొడతా అని ఉల్టా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేను అనలేను, తనే అన్నది అని చెప్పింది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. దయచేసి ప్రెస్ మిత్రులందరూ మరి ఈ వీడియోలు చూసి మరి ఎవరన్నారో కూడా మీరు తెలుసుకోవాలని చూడండి. ఎవరన్నారు నేనన్నా అని చెప్తున్నారు. మంచిగా వీడియోలు చూడండి ప్రెస్ మిత్రులారా. ఎవరన్నారు, ఎవరి పళ్ళు రాలుతాయని నేనన్నా, ఉల్టా పళ్ళు రాలగొడతాని తను అన్నదని కూడా అధికారం మాదంతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఒక సిరిసిల్ల పట్టణ ప్రథమ పౌరుల నుండి కూడా నేను ఒక మాట ఎవరిని అనకుండా నేను గత 5 ఏళ్ళు కూడా అలానే ఉన్నా. ఇప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా ఎవరినైనా అసలు నీకు మన మెట్మ ధర అడ్లు కొనే ధాన్యం కొనే నాకు జీవో ఉందన్నావు. మరి ఈ పేపర్లా నువ్వు గ్రామాలల్లో కానీ మన మండలాలలో కానీ ఎక్కడ కానీ నీది లేదు. గౌరవంగా మేము మున్సిపల్ పరిధిలో అవుతుంది కాబట్టి మేము పిలుచుకుంటే నువ్వు రావాలి. మరి ప్రెస్ మిత్రులకు అందరికీ తెలియాలి. మరి సిరిసిల్ల పట్టణ మరి మండలాలు ఉన్న రైతులకు కూడా తెలియాలి. మరి ఎవరు పొట్టకాలు ముందుంటారని కూడా వాళ్ళకి తెలియాలని ఈ వీడియో ద్వారా ఈ జీవో కాపు కూడా చూపించడం జరుగుతుంది. మరి ఎందుకంటే నువ్వు నాకు నోరు ఉంది, నేను ఒక ఏఎంసీ చైర్మన్ని అని ఒక అధికారం మదంతో మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు అంటే, ఒక సిరిసిల్ల పట్టణాధ్యక్షులు మన రైతులు ధాన్యము కొనుక్కునే తరాజు అమ్మే తరాజు కాడికి వచ్చి తరాజు కాడ ఇష్టం వచ్చినట్టు బూతులు అన్నాడు. ఆ ధాన్యం అంటే ఒక ధాన్యలక్ష్మి అన్నపూర్ణ తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఒక మాట కూడా మా ఆయనే అన్నట్టయితే ఈ సిరిసిల్ల పట్టణ నడిబొట్టులో కూడా నేను దేనికంటే దానికి సిద్ధం. మరి నువ్వు అనలేనని నువ్వు దేనికి సిద్ధమవుతావో నువ్వు ముందుకు రావాలి. మేము ఖాళీ స్థానిక కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టాలని ఆ బాలుని అక్కడ ఉన్న బాలుని కొబ్బరికాయ నువ్వు బాలు కొట్టు అన్నాక అంత లోపలే నీ కాంగ్రెసు నాయకులు గుండాలు, నేను ఇన్ని రోజులు అనలే, గుండాలు నన్ను ఒక మహిళని చూడకుండా కూడా అటు ఇటు నూకేసుకుంటా అంటేనే నేను వర్రకూర అన్న కానీ అనుకుంటా మళ్ళా ఇష్టం వచ్చిన బూతులు ఓదికి వీడియో తీస్తుండు. మీరెవరు అది ఇదని బూతులు మాట్లాడుకుంటా మరి మీరే మాట్లాడి మళ్ళీ నువ్వు ఏమని మాట్లాడుతున్నావు. మేము దొంగ వీడియోలు తయారు చేసుకుంటామట. నువ్వు దొంగదాని మీ వాటులో తెలుసు. మన 3వ వార్డులా నువ్వు వేసుంటుందనో నేను వేసుంటుందనో తెలుసు. 3వ వార్డు ప్రజలకు తెలుసు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ తెలుసు. నువ్వెంత రౌడీజం చేస్తున్నావు, క్రిమినల్ మైండ్ తోటి మాట్లాడుతున్నావు. ఎలక్షన్లలో ప్రచారంలో కూడా తెలుసు. ఎందుకంటే నా పార్టీ పక్షాన్ని నేను నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయిందని నువ్వు జీర్ణించుకోలేకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని అపనిందలు వేసుకుంటా మన మున్సిపాల్ అనేది మాకు అధికారులకు పని ఉంటుంది. పని ఉన్నప్పుడు వాళ్ళకు వీలైనప్పుడు మేము పోతాము. అవును, పట్టణ అభివృద్ధి గురించి మరి ఇప్పుడు నీ భర్త కూడా వస్తుండు కదా, నీ వెంబడి నా భర్త కంపల్సరీ వస్తాడు. అభివృద్ధి గురించి ఎన్నో మాటలు ఉంటాయి అధికారులతోటి. నీకేం అవసరం మున్సిపల్ పోయి కూర్చుండనంటావు. మరే నీ భర్తకు రైతు బజార్లో పోయి కూర్చుంటే అవసరం ఏమున్నది?
రైతుల దగ్గర వసూలు చేసడానికి పోతుందా? మేము అభివృద్ధి గురించి పోతున్నాము. నువ్వు రైతుల దగ్గర ఏముంది ఏంటనుకుంటా చూడటానికి పోతున్నావు. నీ భర్త దగ్గర నీ భర్తకి ఏం అవసరం రైతు బజార్లో పోవటానికి? ఎస్, నేను ఇప్పుడు వీడియో ముందు అడుగుతున్నా. ఇంకోటి, మన సిరిసిల్ల పట్టణంలో మరి మన పార్టీ పక్షాన కానీ పార్టీ నాయకులు కానీ మా గౌరవ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ మరి అందరూ కూడా ఈరోజు మాకు మా పార్టీ పక్షాన మేము ఉన్నామని కూడా ముందుకొచ్చి నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకున్నావు. అబద్ధాల కోరి మరి జిందం కళా చక్రపాణి అబద్ధాల కళా చక్రపాణి అని తెలుసు, పట్టణ ప్రజలు తెలుసు, ప్రెస్ మీట్లకు కూడా తెలుసు. ఎవరు అబద్ధాలు మాట్లాడినరు? అబద్ధాల స్వరూపా నువ్వు దొంగ స్వరూపావు. దీనిలో లంగావు, క్రిమినల్ మైండ్, రౌడీ దానివి నువ్వు. బాటులా ఎలక్షన్లప్పుడు వీడియోలు తయారు చేసుకుంటా ఫోన్లలో గ్రూప్లలో పెట్టుకుంటా వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పినావు. కానీ నీ గురించి కూడా ఉంది వీడియో, నేను నెక్స్ట్ పెడతాం, మేము కూడా తీసుకొస్తాం. నువ్వు ఏమో అనుకుంటున్నావు బిడ్డ, నువ్వేమన్నావు? నా తల్లిదండ్రి స్థాయి ఏజ్ వాళ్ళదన్నావు. నువ్వు తల్లిదండ్రి అనే పదానికి విలువ లేకుండా మాట్లాడుతున్నావు. ఒక బూతులు మాట్లాడినన్నావు. ఒక్క బూతులు ఇట్లా మాట్లాడినట్టయితే బిడ్డ చూపించును. అది చూపించినాకనే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాము. ముఖ్యంగా ఇక నుండి మా వార్డు నాకు కానీ నా పార్టీ నాయకులకు కానీ నా పార్టీ కౌన్సిలర్ కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి మాటలు, దొంగ మాటలు మాట్లాడి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే బిడ్డ ఖబర్దార్. ఇంకొకసారి నా జోలికి వచ్చినావు అనుకో, నేను నువ్వు చదువుకున్న సంస్కారం చూసుకోలే, అప్పుడు ఇది నువ్వు చూసుకొని మాట్లాడాలి. ఇంకొకటి, మా పార్టీ పక్షాన మేము మా గౌరవనీయులు మీరు రైతులకు ఏం చేశారని మాట్లాడినరు. మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు రైతు వేదికలు ఎన్నో కట్టించిండు, ఎన్నో పనులు, ఎన్నో రైతులకు ఎన్నో సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? గౌరవ మా కౌన్సిలర్ల పక్షాన మరి మన మిగిలిన గ్రామాలలో కౌన్సిలర్ కానీ వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు.